తొక్కమన్నాడు కదా. ఇన్ని చెప్తే మనము ఏ వెళ్ళలేని వారంగా ఉన్నట్టయితే ఉంటాం వస్తాం, ఉంటాం వస్తాం, ఉంటాం వస్తాం, ఇదేగా కదా. నాకు 70 సంవత్సరాలు వచ్చినాయి, 50 సంవత్సరాలు వచ్చినాయి, 30 సంవత్సరాలు వచ్చినాయి, ఇలాగే ఉండిపోతాం కదా. అలా ఉండటానికి యేసు ప్రభు నీ గురించి నా గురించి రాలేదు. ప్రభు నామంకు స్తోత్రం కలుగుగా. గమనించుదాం ఆయన ఎందుకొరకు వచ్చాడు కదా. చాలామంది అంటారు పాపల కొరకు వచ్చారని. నిజమే, వచ్చాడు పాపలను క్షమించడానికి. కానీ ఒక మాట నేను చెప్తాను ప్రియులారా, అది మీకు నచ్చితే చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం నుంచి చెప్పండి. ఆత్మ విషయమై దీనులైన వారు ఏమవుతుందంట వారికి? అది మన స్టాటస్. ఇక్కడ కాదు, ఇక్కడికి మనకు వద్దే వద్దు కదా. మనం ఆత్మవిషయమై దీనత్వం కలిగిన వారంగా ఉన్నట్లయితే ఆ పరలోక రాజ్యము మనది. ఎందుకంటే ఇత్తడి తలుపులను పగలగొట్టాం, ఇనుప గడియలను విరగొట్టాం, తుఫాన్లను తరిమేశాం కదా. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడువారు ధన్యులు. ఇవి ఇలాగా దీంట్లో దాదాపు 10 వరకు ఉంటాయి కదా. దీని ధన్యతలు కూడా అంటారు. మీరు అందరు చదివారా? ఇవన్నీ పాటిస్తున్నారా? ఇలా కాదు, నోతో చెప్పాలని చెప్పినాను. ఇలా 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 వద్దే వద్దు, మనకు ఆ ముచ్చటే వద్దు కదా. సీదా నోటితో మాట్లాడాలి, చెప్పాలి. ఇలా ఇలా అంటే ఏంటి? మన నోరిచ్చాడు దేవుడు, కళ్ళు ఇచ్చాడు దేవుడు, చెవులు ఇచ్చాడు దేవుడు. ఇంకా చదువుతాం 4వ వచనం. దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును ఏమంట ఎలా సంపాదించుకుంటాం కదా. ఇది అయ్యే పని. మనకే బతకడానికే కష్టం ఉంది. భూలోకాన్ని స్వతంత్రించుకునే స్థితిని నీ జీవితంలో దేవుడు నీకు ఇవ్వట్లేదు. ఇది ఖచ్చితంగా వాస్తవంగా నేను చెప్తున్నాను కదా. మనము ఇలా కలిగి జీవించినట్లయితే దేవుడు కదా నీ జీవితంలో ఎప్పుడు కూడా, ఎందుకంటే నిన్ను ఒక అడుక్కునేవాడిగా, ఒక బిచ్చగాడిగా ఎప్పుడు చెయ్యడు. ప్రభు నామం కదా. ఇంకా చదువుదాం ప్రియులారా.